సిటీలో సంక్రాంతి సంబరాల్లో పాలు పొంగిస్తున్న మహిళలు. విజయవాడ రూరల్ ఎస్ఆర్కే టౌన్షిప్ శ్రీ సిటీ పాతపాడులో నూతనంగా ప్రారంభించిన శ్రీ సిటీ వైభవ్ వెంచర్లో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు సాంప్రదాయబద్ధంగా అలరించారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోశారు. పాల పొంగులు, భోగి మంటలు వేశారు. విందు వినోదాలతో ఉల్లాసభరితంగా సంబరాలు జరిగాయి. మన ఆంధ్రుల ముఖ్యమైన పండుగ సంక్రాంతి కార్యక్రమాలు శ్రీ సిటీలో నిర్వహించడం సంతోషదాయంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మండలపు హనుమంతరావు, శివరామకృష్ణ తెలిపారు. పరిసర గ్రామాల రైతులు, కస్టమర్లు, మహిళలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
తెలుగువారి గొప్పతనాన్ని సాటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం జరుగుతుంది. ఈ యొక్క శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం చాలా గమనీయంగా, సంతోషంగా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, మా యొక్క మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్లో ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ వారి యొక్క కష్టాలను మర్చిపోయి ఈరోజు సుఖాలతో ప్రారంభమయ్యే దిశగా ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఆంధ్రుడికి గర్వించదగ్గ పండగగా ఈ యొక్క సంక్రాంతిని మేమందరం శుభాకాంక్షలు, అందరికీ ప్రతి ఆంధ్రుడికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ సిటీ వైభవ్ అనే పేరుతో వేయబడిన ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని ఉన్న పాతపాడు గ్రామంలో శ్రీ సిటీ వైభవ్ అనే వెంచర్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉండటం ప్రతి అందరికీ ఆనందదాయకంగా, అందరూ కూడా పిల్ల భార్యాభర్తలతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీ సిటీ అనే పేరుతో ఇది 24వ వెంచర్గా వేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఇంతకుముందు వేయబడిన శ్రీ సిటీ కుబేరా, శ్రీ సిటీ వైభవ్, శ్రీ సిటీ ద గేట్వే అనే పేరుతోటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ను ఆనుకొని విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఈ యొక్క శ్రీ సిటీ వెంచర్ల పేరుతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది. కస్టమర్లు కానీ, రైతులు కానీ, మార్కెటింగ్ సిబ్బంది కానీ అందరం కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్న డెవలప్మెంట్ను చూసి చాలా ఆనందంగా, హర్షాది వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మెయిన్ ఎలిమెంట్ కస్టమర్స్కి ఏ విధంగా మీరైతే చెప్తారు? వెస్ట్ బైపాస్ని ఆనుకొని ఉండటం, విజయవాడ సిటీకి అతి చేరువలో ఉండటం మా యొక్క వెంచర్ల ప్రత్యేకత. ఈ యొక్క వెంచర్లో ఇమీడియట్లీగా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఈ పాతపాడు అనే గ్రామంలో కొండల చుట్టూ నేచర్ మధ్యలో ఉంది ఈ ప్లేస్. విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని బాగా అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వచ్చిన మా కస్టమర్లకి, మా మార్కెటింగ్ ఏజెంట్స్కి, అందరికీ, మా వెల్ విషర్స్ అందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా ఆటల పాటలతో పాటు చాలా గేమ్స్, సంక్రాంతికి సంబంధించిన అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ వెంచర్లో జరగడం జరుగుతుంది. నా పేరు పెండియాల కోటేశ్వరరావు అండి. ప్రకాష్ నగర్ సెంటర్, సింగనగర్. 30 సంవత్సరాల క్రితం ఈ ఏరియా వచ్చాను. చాలా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఎంచిరు ఇంతకు ముందు కుబేరా అని పైన వేశారు. ఎంచిర్లో చాలా అద్భుతంగా ఎంచిర్ని అనుకున్న దాని ప్రకారం, రైతులకు ఇవ్వాల్సిన దాని ప్రకారం వీళ్ళు ఎంచిరు రైడ్ చేశారు బాగా బ్రహ్మాండంగా. దాని తర్వాత ఇక్కడ మా ఏరియాలో కండ్రిక పాతపాడు గ్రామంలో శ్రీ సిటీ అని ఎంచిరు తలపెట్టారు. దాన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి రోడ్లు కానీ బాగా ఎంచిరేసి డెవలప్మెంట్ బాగా చూపించారు. మరి అట్లాగే ఇవాళ ఈ ఎంచిర్లు రెస్పాన్స్ అయితే బాగుందండి. ఒకప్పుడు పాతపాడు అంటే అదొక రకంగా ఉండేది. ఇవాళ పాతపాడుని ఈ ఎంచిరు హనుమంతరావు గారు దీన్ని హైలైట్ చేశారు. ఎంత హైలైట్ చేశారంటే, ఒకప్పుడు పాతపాడు అంటే ఒక రకంగా ఉండేది. దానికి కారణం, ఇంత హైలైట్ అవటానికి కారణం పాతపాడు ఈ ఏరియా. అక్కడ ఉన్న ఫ్లైఓవర్ బ్రహ్మాండంగా హైలైట్ అయింది. ఫ్లైఓవర్ తర్వాత ఈ ఎంచిరు, అటు కుబేరు, ఇటు ఈ ఎంచిరు, ఈ రెండు కలిపి ఈ ఊరికి కానీ, సింగనగరానికి కానీ, ఏరియాకి కానీ మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని చాలా పైకి తీసుకొచ్చే స్థాయికి మాత్రం చేరిందని ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇది ఇప్పుడు మీరు కూడా వీడియో పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలా డెవలప్మెంట్ అయింది, ఇంతకు ముందు ఇది రాకముందు ఎలా ఉన్నది అనేది మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, విజయవాడ సిటీలో ఎక్కడైనా సరే వర్షం వస్తే నీళ్లు నిలబడతాయి. ఇక్కడ వర్షం వస్తే గ్లాస్ నీళ్ళు కూడా కనపడవు. మనం ఉన్న ప్లేస్లో ఇది అంత మెరక. ఈ మెరక విజయవాడ సిటీలో ఎక్కడ కూడా లేదు. కావాలంటే సర్వే చేసుకోండి, ఎక్కడైనా చూడండి. అంత మెరకలో ఇవాళ
ఈ యొక్క ఎంచిరు తలపెట్టారని అంటే చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఈ ఎంచూరులో తీసుకున్నాం, మేము కూడా తీసుకున్నాం. ఎంచూరులో ఒక ప్లాట్ తీసుకున్నాను. నా పేరు శివకోటేశ్వరరావు అండి. మేము ఇక్కడ కుబేరాలో ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ప్లాట్స్ తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలానే ఈరోజు వైభవ్ రావడం కూడా జరిగింది. వైభవ్లో ఉన్న డెవలప్మెంట్, వీళ్ళు చేయబోయే యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే కుబేరం చూసుకుంటే ఒక తడవ మీకు వీళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థమైంది క్లియర్గా. నాకు ఇప్పుడు 4-5 సంవత్సరాలు పెట్టి శ్రీశితితో అనుబంధంగా ఉంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. బాగా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ మోడల్ సిటీలుగా, మోడల్ టౌన్ ప్లానింగ్ తోటి మోడల్గా వస్తాయి. మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ ఇక్కడ రూట్ ఫెసిలిటీ అనేది వెస్ట్ బైపాస్ అనేది రావటం వల్ల మనకు ఎంతో అనుకూలంగా ఉంది. దానివల్లనే మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. విజయవాడకి ఒక గేమ్ చేంజర్గా, విజయవాడకి ఒక మణిహారంగా NH16, NH65ని కలుపుతూ వస్తున్న వెస్ట్ బైపాస్ 6-వే లైన్ హైవే. ఈ 6-వే హైవే లైన్కి మేమేసే ప్రాజెక్టులకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, విజయవాడ సిటీలోనే ఉంటూ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి విజయవాడలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అలాగే గ్రోసరీస్ తీసుకోవడానికి ఏదైతే డీమార్ట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటూ జస్ట్ 5 minutes 10 minutesలో వెళ్తూ, ఎట్ ది సేమ్ టైం మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతి ఏదైతే ఉందో దానికి 15 minutesలో జస్ట్ హ్యాజిల్ ఫ్రీ డ్రైవ్తో, వితౌట్ బ్రేకింగ్, వితౌట్ ట్రాఫిక్, హ్యాజిల్ ఫ్రీగా 15 minutesలో అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ మళ్ళీ ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే మీరు ఎయిర్పోర్ట్. ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ అండి. ఇప్పుడు ఎయిర్ బస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అయిందన్నమాట. విదేశాల నుండి వచ్చేవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ, వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ అనేది అవసరం. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్లోనే రావాలి. సో మీకు ఇక్కడ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుంటే సిటీకి అన్ని వైపులా లైక్ లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్, రావర్పాడు, ఇటువైపు అమ్మవారి గుడి, హెచ్బి కాలనీ, గొల్లపూడి, ఇట్లా అన్ని వైపులా వెళ్తాకి ఇది కనెక్టివిటీ ఆఫ్ క్యాపిటల్స్ అండి. హైదరాబాద్ క్యాపిటల్, అమరావతి క్యాపిటల్, కోల్కతా, వైజాగ్ అండ్ చెన్నై, ఇలాగా సిటీస్ కనెక్టివిటీ ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇదంతా కూడా లాజిస్టిక్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, ఐటీ హబ్గా వెళ్తుంది. ఎవరు కూడా ఆఫీస్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఫ్రీగా రావచ్చు. ఇక వచ్చిన తర్వాత ప్రాజెక్టులోకి వచ్చేసరికి ఈ విశాలమైనటువంటి 60 feet రోడ్డు, 40 feet రోడ్లు, 33 feet రోడ్లు, అలాగే పార్కులు వచ్చేసరికి ఆహ్లాదకరంగా మీకు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్స్. అలాగే మా యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఎవరైనా వెంచర్లు డెవలప్ చేస్తారు, మేము ప్రత్యేకంగా ఇందులో మా యూనిక్ పాయింట్ వచ్చేసి మేమే ఇల్లు కడతాం. ఇల్లు కట్టి అమ్ముతాం. దానివల్ల ఇక్కడ రెసిడెన్షియల్ జోన్, లైవ్లీహుడ్ మొత్తం అంతా కూడా పెరుగుతుంది. మేము ప్రతి కొన్న కస్టమర్కి, ఈవెన్ ఓపెన్ ప్లాట్ కొన్నా కానీ, అలాగే ఇల్లు కొన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది అనమాట. వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. సో అందువలన శ్రీ సిటీ అనగానే మాకు అప్రిషియేషన్ వస్తుంది, మాకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లొకేషన్ హైలైట్గా ఉంటుంది, లాయల్టీగా ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది అని చెప్పేసి కస్టమర్లు పదే మళ్ళీ రిఫరెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళే మళ్ళీ కొంటూ ఉంటారన్నమాట. దట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఆఫ్ శ్రీ సిటీ SRK టౌన్షిప్ అండి.